అర్ధరాత్రి ఇళ్లు తగలబెట్టించిన ఆడంగి వెధవ దమ్ముంటే బయటికి రారా. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా నా చేతిలో నీ చావుని ఆ దేవుడు కూడా తప్పించలేడురా. రారా బయటికి. ఆగండి, మీరెవరు ఈ మెట్లు దిగి రావడానికి వీల్లేదు. నిన్నొక్కడిని చేసి చంపడానికి నేను నీలా నీతి లేని వాడి కాదురా. నిన్ను గెలవడానికి నేనొక్కడిని చాలు. గెలుపు ఓటమే నీకు ముఖ్యం అనుకుంటే నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. నువ్వు ఆనందంగా వెళ్ళిపో. నిన్ను చంపిన తర్వాతే నీ వెనుకడుగు వేస్తారా? నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? చూడు, నా మాట విను. దయచేసి నేను చెప్పేది విను. నేను చెప్పేది వినవా? ఆగండి, ఎవరు ఒక్కడు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే. చంపేయి. నీ చేతిలో ఓటమి భరించలేను. చంపేయి, నన్ను చంపేసేయి, చంపేసేయి. నిన్ను చంపడం నాకు లెక్క కాదురా. నీ వెనక ఒక ఊరుంటే నా వెనక 40 ఊళ్ళున్నాయి. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊరిని ఎప్పుడూ నామరూపం లేకుండా చేసేవాడిని. అయినా చంపే నరికే అంట తప్ప నీకు ఇంకేం తెలియవురా. ప్రాణం పోసే శక్తి లేని నీకు ప్రాణం తీసే హక్కు ఎవడిచ్చాడా? ఎందుకురా 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 నా మీద ఇంత కక్ష? నేనే తప్పు చేశానురా. ఆ రోజు దాన్ని పావు నుండి రక్షిస్తే ముందు వెనక ఆలోచించుకుంటా ఏడ్చి అది తప్పు చేసి నిజమేమిటో తెలుసుకోకుండా నువ్వు నన్ను ఆవేశంతో కొట్టి నువ్వు తప్పు చేశావు. ఆ విషయం ఎవరి దగ్గర చెప్పతని మా డ్రైవర్ దగ్గర మాట తీసుకుంటే మాట తప్పి వాడు తప్పు చేశాడు. వాడి మాట విని మీ ఊరినే నాశనం చేసి మా ఊరి జనాలందరూ తప్పు చేశారు. నువ్వు తప్పు చేశావు, అది తప్పు చేసింది, మా ఊరి జనం అందరూ తప్పు చేశారు. నేనేం తప్పు చేశానురా? నేను తప్పు చేశాను. జనమంతా నా వాళ్లే అనుకోవడం నేను చేసిన తప్పు. ఆకలి అన్నప్పుడు ఊరు పేరు అడగకుండా అన్నం పెట్టడం నేను చేసిన తప్పు. ఇళ్ళని పెళ్ళని అడిగిన వాళ్ళకల్లా అన్నీ చెయ్యడం నేను చేసిన తప్పే. మీరందరూ తప్పు చేసి నన్ను దోషిగా నిలబెడతారా? రే,
వీణ్ణి నమ్ముకుని మీరంతా కత్తులు కటారులతో వచ్చారే, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించారా? మీరిలా గొర్రె మందులా బ్రతుకుతున్నంత కాలం ఇలాంటి నాయకుడు పుడుతూనే ఉంటారు. ఆనాడు ఈనాడు మహానాడు అని చెప్పి మీ అందరినీ వెడగొట్టి వాళ్ళ పాపం గడుపుకుంటారు. రే, ఇది కాదురా నాయకత్వం. నాయకుడంటే 10 మందిని హంతకుల్ని చేయడం కాదు, కనీసం ఒక్కడిని మహాత్ముని చేయగలగాలి. జీవితం మనం బ్రతికి పక్కవాడిని బ్రతికించడానికి, అంతేకాని సాటి వాళ్ళని చెప్పి మనం బ్రతకడానికి కాదు. ఇక్కడెవరూ సిలేసుకుని శాశ్వతంగా ఉండిపోరు. టైం వచ్చినప్పుడు ఎవరికి వాడే పడుకున్న పక్క కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఈ కాస్త జీవితం సంతోషంగా గడపడానికే కాదు, ఇలా కక్షలు పెంచుకుని కత్తులతో నరుక్కోవడానికి కాదు. ఆ సూర్య భగవానుడైన భూమిపైన పాపం సహించలేక మండిపడతాడేమో కాని ఈ సూర్యుడు తెలిసి ఏ ప్రాణికి హాని చెయ్యడు. అయ్యా సూర్యం బాబు, నేను తప్పు చేశాను. లే, నేను తప్పు చేశాను. చూడు, నీలో ఉన్న ఆవేశాన్ని చంపుకుని ఆలోచించడం నేర్చుకో. నువ్వు బాగుపడతావు, నీ ఊరు బాగుపడుతుంది.